పెద్ది సినిమాలో రామ్ చరణ్ గారి కోసం ప్రభాస్ గారి ఫేవరెట్ హీరోయిన్ రంగంలోకి దిగింది. సో మరి తను ఎవరు ఏంటి అసలు దేనికోసం రామ్ చరణ్ గారి కోసం ఒప్పుకున్నారు పెద్ది సినిమాలో అంటూ చాలామంది రకరకాలుగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. అయితే పెద్ది సినిమా మీద స్టార్టింగ్ నుంచి కూడా ఎంత భారీ అంచనాలు ఉన్నాయి, వచ్చినటువంటి ఒక అప్డేట్స్ కానీ అండ్ సాంగ్స్ కానీ గ్లిమ్స్ కానీ అసలు విత్ ఇన్ మినిట్స్లో ఎంత వైరల్ని సృష్టించాయి, ఎంత ట్రెండ్ని సృష్టించాయి అనేది మనందరం కూడా చూసాము. అండ్ స్టార్టింగ్లో వచ్చినటువంటి గ్లిమ్స్ అనేవి నిజంగా ఒక బ్యాట్తోని క్రికెట్ ఆ టైప్లో కూడా ఆడొచ్చు అని చెప్పేసి ఈ యొక్క వీడియోని చూసిన తర్వాతనే అందరూ కూడా అనుకున్నారు. అండ్ ఆ షాట్ని రీక్రియేట్ చేయడానికి కూడా చాలామంది కూడా మళ్ళీ ఆ ఒక వీడియోని చేశారు. అండ్ ఆ తర్వాత వచ్చినటువంటి చిక్రీ సాంగ్, ఇంకా ఆ సాంగ్ మాత్రం వాల్ని మొత్తాన్ని కూడా షేక్ చేసింది. భాష రాని వాళ్ళు కూడా ఆ ఒక్క స్టెప్ హుక్ స్టెప్ ఏదైతే ఉందో దాన్ని రీక్రియేట్ చేయడానికి కొన్ని వందల కొద్ది వేల కొద్ది రీల్స్ చేశారు దానికి. అండ్ ఆ రీల్స్ కూడా కొన్ని మిలియన్స్ కొద్ది వ్యూస్ సాధించాయి అనమాట. సో అంత మంచి ఆదరణ అనేది చిక్రీ సాంగ్కి వచ్చింది. సో ఆ తర్వాత రై రై రారా సాంగ్కి కూడా చాలా మంచి ఆదరణ వచ్చింది. స్టిల్ ఇప్పటికి కూడా ఇంకా చాలా మంది రీల్స్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ సినిమా నుంచి వచ్చినటువంటి ఏ అప్డేట్ అయినా కూడా చాలా వైరల్ అవుతూ ఉంది. అండ్ ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే రీసెంట్గా పహిల్వాన్ గ్లిమ్సే వచ్చాయన్నమాట. అందరికీ తెలిసిందే. ఇంకా అందులో రామ్ చరణ్ గారి బాడీ ఒక బీస్ట్ అని చెప్పేసి అందరూ కూడా క్లియర్గా మాట్లాడుతున్నారు. ఆ ఒక బాడీని బిల్డ్ చేయడానికి ఎంత కష్టపడ్డాడు అని చెప్పేసి, అది కూడా ఒక 4-5 నెలల్లోని సాధించాడని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీగా మనకు కూడా తెలీదు. బట్ రామ్ చరణ్ గారు ఎంత కష్టపడి ఉంటే ఆ రేంజ్ని బాడీని ఆయన బిల్డ్ చేయగలుగుతాడు. సో మరి ఖచ్చితంగా లుక్స్ అనేవి సినిమా మొత్తానికి కూడా హైలైట్గా ఉంటాయేమో అని చెప్పేసి కూడా ఇప్పుడే అందరూ కూడా ఫిక్స్ అయిపోతున్నారు. అయితే ఈ క్రమంలో ఒక తాజా న్యూస్ ఏంటంటే, ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం మృణాల్ ఠాకూర్ గారిని ఫస్ట్ నుంచి కూడా అనుకుంటున్నారు అని చెప్పేసి అయితే ఒక న్యూస్ ఉంది. అయితే ఎండింగ్ స్టేజ్కి వచ్చేసరికి తీరా సినిమా షో అంటే ఈ యొక్క స్పెషల్ సాంగ్ షూట్ అనేది స్టార్ట్ అవుతుంది అని అనుకునే సమయంలో తను కొన్ని కారణాల వల్ల మాత్రం దీని నుంచి తప్పుకున్నారని తెలుస్తుంది. అయితే తన ప్లేస్లో ఎవరిని తీసుకుంటారు ఏంటంటే, ఒకానొక సందర్భంలో మన ప్రభాస్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారనమాట. ఒక హీరోయిన్ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా అద్భుతంగా చేస్తుంది అని చెప్పేసి చెప్పారు. సో తను ఎవరో కాదు, మానస వారణాసి అనమాట. అండ్ కపుల్ ఫ్రెండ్లీ సినిమాలో కూడా అందరినీ ఆకట్టుకున్నారు, మంచి ఆదరణ లభించింది. సో ప్రజెంట్ అయితే పెద్ది సినిమాలో రామ్ చరణ్ గారి పక్కన స్పెషల్ సాంగ్లో తనే యాక్ట్ చేస్తుంది, తనే డాన్స్ చేస్తుంది అని చెప్పేసి అయితే న్యూస్ చాలా వైరల్ అవుతుంది. మరి వీళ్ళిద్దరి జంట అనేది ఏ విధంగా ఉంటుంది, పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అనేది మీ ఒపీనియన్లో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.